వ్యూయర్స్, ఈ వీడియోలో పూరి జగన్నాథ టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాము. ఆ బస్సు ఆ యొక్క డిజైన్తో పూరి కల్చర్ వచ్చేలాగా ఆ బస్సు డిజైన్ ఉంది. ఇలాంటి బస్సులు చాలా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. అలానే చాలా పెద్ద రోడ్డు. మనం పూరి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఫస్ట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే లాడ్జెస్, అంటే కాటేజెస్ ప్రాబ్లము. ప్రైవేట్లో కాటేజెస్ ఎక్కువ డబ్బులు అవుతారు, వెక్కి తీసుకోవాల్సి వస్తుంది. మనం ఆ పెద్ద రోడ్డు నుంచి పూరి టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాం. ఇదండి పూరి టెంపుల్, చూస్తున్నారు కదా బ్యాక్ విజువల్స్ లో మనకు కనిపిస్తూ ఉంది. దీనికి ఆనుకుని బీచ్ కూడా ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేస్తే టెంకాయ చెట్లు కనిపించే దారిలో మనకి బీచ్ కనిపిస్తుంది. సో ఆ టెంపుల్ మనం చూస్తున్నాము. జగన్నాథుడు, సుభద్ర, అలానే బలరాము, వీళ్ళు ముగ్గురు డైటీస్ ఇక్కడ ఒక దాంట్లోనే ఉంటారు. మనం చూస్తున్నాము. అదండి బ్యాక్ విజువల్స్ కనిపించేది. ప్రతిరోజు మారుస్తూ ఉంటారు ఆ యొక్క పైన ఉన్న జెండాని. సో చాలా ఈజీగా ఎక్కి అవలేలాగా ఎక్కి మారుస్తూ ఉంటారు. వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్. లోపల మీరు చూస్తే యాక్చువల్గా మొబైల్స్ అలౌ లేదు కాబట్టి చాలా బాగా పెద్ద టెంపుల్, చాలా ఓపెన్ గా ఉంటుంది, హాల్ లెక్క ఉంటుంది. సో యాక్చువల్గా మనం ఆ హాల్లోకి ఎంటర్ అయితే మనం దర్శనం చేసుకుంటాము. ఈ ముందు మెయిన్ గేట్ యొక్క విజువల్స్ ఇవన్నీ, మెయిన్ ఎంట్రన్స్ విజువల్స్ ఇవన్నీ. ఇది ఎగ్జిట్ అయిన తర్వాతనే రాయితో ఉన్న ధ్వజారోహణము, అలానే ఆ యొక్క టెంపుల్స్ చూస్తున్నాము. ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. సో మనం చాలా బాగా అద్భుతంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఆ టెంపుల్స్, ఆ గర్భగుడి, అవన్నీ. ఈ 4 గేట్లు ఉంటాయి. సో మనం మెయిన్ గేట్ ఇది. చాలా పెద్ద గుడి ఇది. ప్రహరీ గోడ కూడా చాలా ఎత్తుగా ఉంది, చూస్తున్నారు కదా. చాలా మంచి అద్భుతంగా ఉన్న గుడి ఇది. సో పెద్ద చార్ధామ్ యాత్రలో పూరి కూడా ఒక ప్లేసు, చాలా ఇంపార్టెంట్ ప్లేసు. సో మనం దీని కథ ఇంకొక వీడియోలో చూపే ప్రయత్నం చేస్తాము. యాక్చువల్గా నా ప్రీవియస్ వీడియోస్లో దీని వృత్తాంతం చెప్పాను. సో గుడి పక్కన రోడ్డు మార్గము, ఆ విజువల్స్. ఫ్రెండ్స్, మనం ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాము. టిల్ దెన్ ప్లీజ్ వెయిట్.